సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. నిన్ననే కాకినాడలో భారీ ఎత్తున దళిత శంఖారావం జరిగింది. మేమందరం కూడా పార్టిసిపేషన్ చేశాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభంజనం. ఈ ప్రభంజనం వారు ఏదైతే అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే 29 రాష్ట్రాలు జగనన్న పాలన వైపు చూశాయి. జగనన్న విద్యా వ్యాప్తికి చేసినటువంటి కృషి, నాడు నేడు ద్వారా పాఠశాలలో మార్చినటువంటి స్థితి, అదే కాకుండా వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి ఇవన్నీ ఎక్కడ పోయాయండి? ఒక్కటి కూడా కనపడలేదు. ఒక్క స్కీము జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక్క స్కీము కూడా వీళ్ళు అమలు చేయకపోగా కొత్త అమలు చేస్తామని చెప్పి పేర్లు మార్చి వాటిని కూడా సూపర్ 6 అని, సూపర్ 7 అని ఈరోజు అమలు చేయటం లేదు. అందుకనే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి 2వ పాలన రావాలి ప్రజలంతా కోరుకుంటున్నారు. పేద ప్రజానీకం ఈరోజు మేము చెప్పేది కాదు. సామాన్య ప్రజల లోపలికి కొండల్లో కోయలు, చెంచులు, లంబాడీలు, ఎంతో మంది ట్రైబ్స్ దగ్గరికి పోతే వాళ్ళకి విద్య, వైద్యం, అదేవిధంగా వాళ్ళ కనీస రవాణా సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వం కల్పించలేకపోతాం. అంతేకాదు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, చాకళ్ళు, మంగళ్ళు, కుమ్మర్లు, కమ్మర్లు, ఇలాంటి చేతి వృత్తులు వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అనేక మంది సంపన్న వర్ణాలు ఉన్నారు. వీటన్నిటికీ స్కీములు ఇచ్చి ఆ రోజు డీబీటీ ద్వారా 2,65,000 కోట్లు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేసి, ఆ మధ్యవర్తి లేకుండా, దళారీ లేకోకుండా ఒక సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. అయ్యో మేము ఓటేయలేకపోయామే, చేతులు కాల్చుకున్నాం, ఇప్పుడు ఆకులు పట్టుకుంటే సుఖమైంది, మళ్ళీ 3 ఏళ్ళు 2 ఏళ్ళు అయిపోయి ఇక 3 ఏళ్ళు ఎదురు చూస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీములన్నీ మీరు రద్దు చేశారు, కొత్త స్కీములు ప్రకటించారు, అవి కూడా అమలు చేశారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేశారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి 3,32,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరోనా కష్టకాలం తర్వాత మొత్తం 5 ఏళ్ల పాలనలో 3,32,000 కోట్లు మాత్రమే అప్పు చేశారని అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి ప్రకటించినటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. అంతకుముందు ఏం చెప్పారు? గోబెల్స్ ప్రచారం చేశారు, 14 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు. ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటం, ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయటం. మీరు కూటమిగా కలుపుకొని మీరు చేసినటువంటి అబద్ధపు ప్రచారం, అసత్యపు ప్రచారం, ప్రజల్ని నమ్మించడానికి, వంచడానికి మీరు చేసిన కుట్రలన్నీ కూడా తాత్కాలికంగా ఫలించినే మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు, ప్రజలు తెలుసుకున్నారు. మీరు ఎప్పుడు ఏ ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్సీపీకి పట్టం కడతారని చెప్పి ఈ సభాముఖంగా ఈ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం.